రెండో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము లేపిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపించగా మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను కొనసాగించింది. ఓవరాల్ గా ఇప్పుడు తిరిగి 12వ రోజున వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా టికెట్ రేట్స్ అన్నింటినీ తగ్గించగా నార్మల్ రేట్స్ పెట్టడం, అలాగే మల్టీప్లెక్స్ లో పెరిగిన రేట్లు తగ్గడంతో డ్రాప్స్ ఉండగా సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ నైతే సినిమా చూపెడుతూ ఉంది. ముఖ్యంగా కోస్టల్ ఆంధ్ర ఏరియాలో సినిమా మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. మొత్తం మీద సండేతో పోల్చితే మండే డ్రాప్స్ విషయానికి వస్తే 65% to 70% వరకైతే డ్రాప్స్ ఉన్నాయి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 1.6 కోట్ల రేంజ్ నుండి 1.8 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా డ్రాప్స్ కనిపిస్తూ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా 2.1 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా 12వ రోజు వర్కింగ్ డే లో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపించిన సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఈ రోజు మినిమం 3.5 కోట్ల నుండి ఆ పైన షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి ఎంతవరకు ఈ అంచనాలను మించగలుగుతుందో చూడాలి. టోటల్ గా 12 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.